ఎన్ఆర్జీఎస్ పథకం కింద ప్రభుత్వం 60,000, 70,000, 75,000 3 రకాలుగా సైజులు పెట్టి డబ్బులు చెల్లిస్తుంది అని చెప్పి రైతులకు సహాయం చేద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కార్యక్రమం తీసుకుంటే ఇవాళ కుట్రపూరితంగా కక్షపూరితంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్లాలు కట్టద్దు, రైతులు కట్టినప్పుడు కట్టిన రైతులకు ఇచ్చిన డబ్బులు కూడా మాకు వాపస్ చెల్లించాలి, ఇప్పుడు కడుతున్న రైతులకు కూడా మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇవాళ హుకుం జారీ చేయడం జరిగింది. చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఇది. రైతులను చూడకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇలా బుద్ధి చెప్పాల్సిన రోజు వచ్చింది. ఒక పక్కన ఈ దేశంలోనే రైతుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇవాళ 7-8 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాలు రైతుల కోసం రైతు బంధు కార్యక్రమం కింద ఇప్పటికీ 57,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది రాష్ట్రంలో. మన జిల్లాలో కేవలం నిజామాబాద్ జిల్లాలో 2,120 కోట్లు రైతులకు రైతు బంధు కింద చెల్లించడం జరిగింది. రైతు బీమా కింద రాష్ట్రం మొత్తం 4,648 కోట్ల రూపాయలు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికే పంపించే ముఖ్యమంత్రి గారి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. మన జిల్లాలో 208 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. పంట కొనుగోలు విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మార్కెట్ కమిటీలలో, బ్లాకుల్లో ఒక కొనుగోలు కేంద్రం పెట్టి ఏదో తూతూ మంత్రంగా ధాన్యం సేకరిస్తే ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం పెట్టి ఇవాళ దాదాపు 100% ధాన్యాన్ని ఇవాళ సేకరించడం జరుగుతూ ఉన్నది. డబ్బులు వాళ్ళు లేట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ పెట్టి బ్యాంకులలో అప్పులు తీసుకొని వారం 10 రోజుల లోపలనే ఇవాళ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కేసీఆర్ గారు ఇవాళ రైతులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. తర్వాత 3 నెలలు, 4 నెలలు, 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం కొనుగోలు కేంద్రాలు పెట్టి వరిధాన్యాన్ని సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈరోజు మట్టికి 1,07,000 కోట్ల రూపాయల వరిధాన్యాన్ని సేకరించి రైతులకు డబ్బులు చెల్లించడం జరిగింది. 1,07,000 కోట్ల రూపాయలు రైతుల ధాన్యం విషయంలో. మన జిల్లాలో ఇప్పటికే 12,372 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది. కరెంటు విషయంలో 36,000 కోట్ల రూపాయలు కొత్తగా పెట్టి కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 36,000 కోట్లు. ప్రతి సంవత్సరం 10,500 కోట్లు 24 గంటల ఉచిత కరెంటు మీద డిస్కీమ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. 10,500 కోట్లు ప్రతి సంవత్సరానికి. అంటే ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు సబ్సిడీ కింద రైతుల తరఫున డిస్కీమ్లకు కేసీఆర్ గారు చెల్లించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇవన్నీ లెక్క తీసుకుంటే 1,50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు చేశారు కేసీఆర్ గారు. 1,50,000 కోట్లు. మన నిజామాబాద్ జిల్లాలో 16,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడం జరిగింది. అది ఎస్ఆర్ఎస్వి పునర్జీవం కావచ్చు, ప్యాకేజ్ 21 కావచ్చు, వివిధ రకాల చెక్ డ్యామ్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు. కేవలం నిజామాబాద్ జిల్లాలో 16,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ లెక్క తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతుల కోసం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 7-8 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు. రైతు కల్లాల కోసం 151 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎన్ఆర్జీఎస్ పథకం కింద దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి వాళ్ళ హుకుం జారీ చేసిన నరేంద్ర మోడీ. రైతులు మళ్ళీ తిరిగి చెల్లించాలట డబ్బులు. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇయ్యరట. ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇయ్యరట. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3,438 రైతు కల్లాలు మంజూరైతే 754 పూర్తయి 11 కోట్లు చెల్లించారు. ఇప్పుడు 11 కోట్లు వాపసు ఇవ్వాలన్నట. నడుస్తున్నటువంటి 1,147 కల్లాలకు పైసలు ఇయ్యారట. ఇక మళ్ళా
ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఎందుకు వాడుతున్నారు అని అడుగుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో చేపలు పట్టుకొని అవి ఆరబెట్టుకోవటానికి అక్కడ కల్లాలకు ఎన్ఆర్జీఎస్ పథకం కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖర్చు చేస్తుంటే మీది కాదు, ఎన్ఆర్జీఎస్ పథకం కూడా మీది కాదు, దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇది మన హక్కు. గ్రామీణ హామీ ఉపాధి పథకం ప్రతి రాష్ట్రం యొక్క హక్కు వాడుకునేది. వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ పనులకు కూడా వాడుకోవచ్చు అని ఉన్నది నిబంధనలు ఉన్నది కాబట్టే మనం రైతు కల్లాలకు ఎన్ఆర్జీఎస్ పథకాన్ని వర్తింపజేసినాం. ఇవాళ రైతులలో మంచి పేరు వస్తున్నది కేసీఆర్కి అని చెప్పి ఎట్లా అడ్డంలో కాళ్ళల్లో కట్టబెట్టాలి అని చెప్పి ఇవాళ ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ వాపస్ ఇవ్వండి, ఇప్పుడు మళ్ళీ రైతు కల్లాలు కట్టడానికి కూడా మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇవాళ హుకుం జారీ చేసిరు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత కుట్రపూరిత వైఖరి నిరసనగా రేపు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధరణ కార్యక్రమం రేపు కలెక్టరేట్, పాత కలెక్టరేట్ చౌరస్తాలో రేపు ఉదయం 10 గంటలకు రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినాం. దయచేసి జిల్లాలోని రైతన్నలంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా, వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా రేపు ధర్నాలో నిజామాబాద్ జిల్లాలోని రైతాంగం అంతా పాల్గొనాలని చెప్పి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా అందరి పక్షాన నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కొత్తగా నిన్నటి నుంచి బీఆర్ఎస్ వల్ల ఈ బొచ్చు కావాలని చెప్పి బాగా అడుగుతూ ఉన్నారు. ఇద్దరికి గుళ్ళే ఉన్నాయి, వాళ్ళిద్దరికి కూడా అరగుండు ఉన్నాయి. ప్లాంటేషన్ చేసుకొని బ్రహ్మాండంగా నిజామాబాద్ మన నాయకులందరికీ కూడా ఇస్తామని చెప్పి బొచ్చి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు ఈ అరవింద్ గారు ఒక మెంటల్, ఇక్కడ ఈ జిల్లాకు అయ్యిండు ఒక యాక్సిడెంటల్ ఎంపీ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మా ఫ్యామిలీ, మా కవితక్క, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తెలంగాణ ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక రాక్ స్టార్స్ వారంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఉత్తర, తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణలాగా ఉండి ఒక సూర్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి గంటలో ఆనందం వెలుగుతున్న తరుణంలో మరి ఇంత గొప్పగా తెలంగాణ కేసీఆర్ యొక్క జమానా స్వర్ణయుగానికి ఒక నమూనాగా వెలిసిన తరుణంలో అడ్డగోలుగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, మా అక్క కవితక్క గారి మీద, కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ చీడం పురుగులు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణకు పట్టిన ఒక పీడగా మేము భావిస్తూ ఉన్నాం. మేమేమంటున్నాం అంటే మా వాళ్ళంతా రాక్ స్టార్స్ అయితే వాళ్ళంతా ఫేక్ స్టార్, ఒక జోక్ స్టార్. ఈ నిజామాబాద్ ఏమో F3 ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ ఎంపీ కాబట్టి ఆయన ఫేక్ స్టార్. ఇంకొక ఆయన అక్క ఇవాళ ఏం వారము, నిన్నేం వారము, మొన్నేం వారము, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అని హైదరాబాద్ ఎన్నికల్లో, బండి పోతే బండి ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, ఎట్లు ఇస్తావయ్యా అంటే ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పినటువంటి గొప్ప జ్ఞానులు. అంటే ఇవాళ జ్ఞానుల అజ్ఞానుల ప్రజలే డిసైడ్ చేస్తారు. అట్లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఒకడు జోకరు, ఇంకోడు ఫేకర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇద్దరు కూడా అప్పటికే, ఒకడేమో గుజరాత్ పేరగాల చెప్పులు మోసినటువంటి బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం బీజేపీ పార్టీకి దురదృష్టకరం. నిజామాబాద్లో చెప్పు దెబ్బ తిన్నటువంటి వ్యక్తి ఈ జిల్లా ఎంపీ. పొద్దున మాట్లాడితే ఒక మా ఆడబిడ్డని చూడకుండా, తెలంగాణ ప్రదాతాన్ని చూడకుండా తెలంగాణకు స్వర్ణయుగం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి గంటలో ఆనందం ఉంది. ఇందాక మంత్రివారు చెప్పారు టాటాతో సహా. నీకు దమ్ముంటే నిజామాబాద్ జిల్లాలో మేమందరం వేదికపై ఉన్నాం. మా గణేష్ గుప్తా గారు చేస్తున్న అభివృద్ధి, డివైడర్ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడండి, మరి ఇలా జిల్లాల ఆసుపత్రులు ఏ విధంగా వెలుగొందుతున్నాయో చూడండి, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో రోడ్లు ఎట్లా తలతల్లాడుతున్నాయో చూడండి. అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ నుంచి ముసలాయన వరకు
సంతోషం చూసే విధంగా ఇలా కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఇప్పుడే నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో వందలాది మందికి కళ్యాణ లక్ష్మి వచ్చి వచ్చినాం. వారికి మా గణేష్ చీరలు కూడా ఇచ్చారు. అట్లాంటి సంస్కృతి మాది ఫైటర్స్ ఫ్యామిలీ. కవితక్క అంటే ఒక ఫైటర్, కేటీఆర్ అంటే ఒక ఫైటర్, కేసీఆర్ అంటే ఒక ఫైటర్ ఫ్యామిలీ. మీది చీటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. చేయి మోడీ అంటే నై ఈడీ అంటారు, సిబిఐ అంటారు, లేకపోతే ఐటీ దాడులు అంటారు. ఇట్లాంటి దాడులన్నీ ఖండిస్తూ ఉన్నాం. దేశంలోనే ఒక జోకులు అయిపోయింది. మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4 నుంచి 5 వేల కేసులుంటే బీజేపీ ఆధ్వర్యంలో 21,000 పైచిలకు మందిన పైన ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు పెడితే దాంట్లో 18,500 మంది బీజేపీలో ఏరిపోయారు. కేసులు లేవు, జైలు లేవు, ఏం మాట లేదు. ఎవరైతే ఇలా దేశ ప్రజల కోసం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఎలుగెత్తి చాటిన తెలుగోడు ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తే మా మీద వేట కుక్కల్లాగా కక్షపూరితంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు భయపడే ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదు. బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ఫ్యామిలీ. ఒళ్ళు దగ్గరగా పెట్టుకోండి. రానున్న 7 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఏడాదిలో దేశంలోనూ ఎర్రగడ్డపై ఎర్ర కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. గోల్కొండ కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. మీ అందరికీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మీ అందరికీ ప్లేస్ ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు జ్ఞానం ఉంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఇక్కడ నిరూపించండి. మీరు ఇస్తానన్న పసుపోడు తీసుకురండి. మేము ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. ఒక్క ఆర్మూర్కే నేను 2,000 పై కోట్ల నిధులు తీసుకొచ్చిన జిల్లా మంత్రివర్గ ఆధ్వర్యంలో. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మా కవితక్క గారు ఎమ్మెల్సీగా ఇప్పుడు నా ఆధ్వర్యంలో 25,000 పైచిలు కోట్లు మేము ఈ జిల్లాకు అభివృద్ధి చేసినాం. కళ్ళు దొబ్బినాయా మీకు? నెత్తి పాగలైందా? మెంటల్ అయినరా? ఎర్రగడ్డ ఆసుపత్రిలో జైన్ అయి మాట్లాడుతూ ఉన్నారు. నీకు దమ్ముంటే మేము తెచ్చిన దాంట్లో ఒక పావుల తీసుకురా. ఈ జిల్లా ఎంపీగా ఆయన ఒక సైకో డ్రగ్ అడిక్ట్. ఇంకా ఉల్టా మా నాయకుల కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఎంటికలు లేవు. నువ్వు గుండు గీక్కుంటున్నావు బిడ్డ. నువ్వు సైకో డ్రగ్ అడిక్ట్. నీ ఎంట్రికలు ఎప్పుడు టెస్ట్కి తీసుకుపోతారు అని చెప్పి ఇంట్లోంచి బయటకు రాకుండా ముందే గుండు నువ్వు ఇంటిగా గీక్కొని బయటకు వస్తున్నావు. ఇద్దరు అరగుండి వాళ్ళే. వాడో తంబాకాడు, వీడో సైకో డ్రగ్ అడిక్ట్. ఏంద్రా అంటే పొద్దున లేచి చూసరికి మేము రోజు షేవింగ్ చేసుకున్నట్టు గుండు గీక్కుంటాం. కాబట్టి మీకు ఎంత బొచ్చు కావాలంటే మా నాయకులు చాలా 62 లక్షల మంది సైన్యంది వెంట్రుకలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇస్తాం. మీకు దగ్గరుండి ఎయిర్ ప్లాంటేషన్ కూడా చెప్తాం. గతంలో ఇక్కడే చెప్పినాం. బీఆర్ఎస్ బిడ్డ 62 లక్షలు కాదు, 62 కోట్ల సైన్యం కాబోతా ఉంది. దేశవ్యాప్తంగా మేము నిలబడబోతా ఉన్నాం. గల్లీలో మేమే, ఢిల్లీలో మేమే ఒక్కొక్కరిని ఉరికించుకుంటా కొడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ ఈడీ, సిబిఐ, ఐటీలకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసీఆర్ అంటే ఒక మొండి, కేసీఆర్ అంటే ఒక నమ్మకం, బీజేపీ అంటే ఒక అమ్మకం పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి కేసీఆర్తో కోక్కున్నాడు, కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఎవరు నిలవలేడు. ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక 11 kV వైర్లు ముట్టుకుంటారంటే మాడి మోసం అయిపోతారు బిడ్డ. కరెంటు కూడా ప్రొడక్ట్ చేసి రెడీ పెట్టిండు. రేపు దేశమంతా కూడా కరెంట్ ఇస్తాడు. ఎక్కడోడక్కడ వైర్లు ముట్టుకుంటే 3 ఫేజుల కరెంట్ వచ్చి భస్మం అయిపోతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఇవాళ దేశంలో మేమే ఉన్నాం, మా అనుబంధ సంస్థలు ఉన్నాయి. మేము చెప్పినట్టు పోతారు, మేము చెప్తే దాడులు చేస్తారు, మేము చెప్తే వాళ్ళని వేధిస్తారు, వెంటాడతారంటే రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని కూడా ఇక్కడ సిద్ధలగుట్ట దేవుని నేను బాగా నమ్ముతా. మాతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలాడు, మీరు కూడా మిగిలారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి నిన్నటి మా ముఖ్యమంత్రి గారు సర్వేలు ఏ సర్వే చేసినా కానీ 100కు పైన సీట్లు మాయే ఉన్నాయి, 90 పైన సీట్లు మాయే ఉన్నాయి. అంతా మేమే ఉన్నాం. మా సైన్యం ఎంత, మీరెంత, మాతో పోటీ ఎంత? మొత్తం 12,769లో 7,000 సర్పంచులు మేమే, 62 లక్షల సైన్యం మాదే, 33 జడ్పీ చైర్మన్లు మేమే, 105 ఎమ్మెల్యేలు మేమే. మొత్తం ఈ రాష్ట్రంలో ఏలుతున్నది మేమే. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు. మేము కొట్లాడి మీలాగా రుబాబీ చూపించో, వెంటాడో దాడులు చేసో, సంస్థలతో దాడులు చేసి లొంగ తీసుకున్నది కాదు. అభివృద్ధిని చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే మేమంతా సార్ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటామని ప్రజలంతా ఇటువైపు వస్తూ ఉన్నారు. మమ్మల్ని మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి మమ్మల్ని
2 సార్లు ఎమ్మెల్యే గెలిపించిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క తెలంగాణ సాధన, దాని తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ నమూనా ఏదైతే ఉందో ఇది స్వర్ణ కేసీఆర్ జమాన్ అంటేనే ఇది హిస్టరీ. ఏది జరిగిందో బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ లాగా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ లాగా ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో మేమే ఉందాం. దేశంలో పవర్ లో నంబర్ 1 మేమే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మేమే, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1 మేమే. మొదటి 20 గ్రామాల్లో దేశంలో తీసుకుంటే పల్లె ప్రగతి ద్వారా సాధించిన ప్రగతిలో పల్లెలన్నీ మావే. పట్టణ ప్రగతిలో మేమే నంబర్ 1, జిల్లాల అభివృద్ధిలో మేమే నంబర్ 1, పంటల్లో మేమే నంబర్ 1, కొనుగోలులో మేమే నంబర్ 1, గోడౌన్ నిర్మూలనలో మేమే నంబర్ 1. మా మిషన్ భగీరథ చైర్మన్ గా ఉండి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఇంట్లో ఇచ్చే నీళ్లలో మేమే నంబర్ 1, కరెంటులో మేమే నంబర్ 1, అన్నింట్లో మేమే నంబర్ 1. మాది రాక్ స్టార్ ఫ్యామిలీ, మీది ఫేక్ స్టార్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చెప్పినా బీఆర్ఎస్ తోని పెట్టుకుంటే మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 రోజులు ఉండు. నిజామాబాద్ యాక్సిడెంటల్ ఎంపీకి నేను వార్నింగ్ అనుకో, మర్యాద అనుకో, డిక్షనరీలో నేను తింటే తిట్లన్నీ అయిపోయినాయి. నువ్వు ఒక F3 ఎంపీ అన్నావు, ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అన్నావు. నువ్వు చదివింది ఫేక్, నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్, నువ్వు మాట్లాడుతుంది చేస్తుంది ఫ్రాడ్ అని చెప్పిన ప్రజలందరికీ. నీకు దమ్ముంటే ఒక రోజు రా, నిజామాబాద్ జిల్లా ప్రజల మధ్యకి రా. ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. మాట్లాడితే మేమేమిస్తాం, మేము ఇస్తామని చెప్పినా మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటే తీసుకో. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇకపై మా కవితక్క మీద కానీ మా కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మాట్లాడితే బిడ్డ 62 లక్షల సైన్యం ఒక్కసారి మా ముఖ్యమంత్రి మా అధినేత ఒక్కసారి చేతెచ్చి చెలో స్టార్ట్ అంటే అందరూ భాషణాలు అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. అవి నిధులు పెట్టొద్దు, పెట్టినటువంటి నిధులు వాపసు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే వ్యవహరిస్తూ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. మద్దతు ధర ఇవ్వం, రైతులకు మద్దతు ధర ఇవ్వమని ఒకసారి, ధాన్యం కొనమని చెప్పేసి ఒకసారి, ఉచితంగా కరెంట్ ఇవ్వద్దని ఒకసారి, మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పేసి మరొకసారి, అడుగడుగున రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు కొత్తగా కల్లాలకు మేము పెట్టుకుంటే మీది ఏమైంది? రైతులకే కదా. మరి ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు, చేపలు ఆరబోసుకోవడానికి వేరే రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, దానికి మాత్రం అలో చేస్తారు, దీనికి మాత్రం చేయరు. మరి ఇప్పటిదాకా మా జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇంతకుముందు స్వతంత్ర భారతదేశం వచ్చి నుంచి ఇప్పటి వరకు 4,000 కేసులు అయితే ఇప్పుడు 21 కేసులు అయినాయి, 21,000 కేసులు అయినాయి. మరి 17,000 కేసులు ఎవరైనాయి అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అయినాయి. 17,000 కేసులు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించారు, 2 రోజులు 3 రోజులు టీవీలలో బ్రేకింగ్లు వచ్చినాయి, మరి ఎక్కడ లేదు. ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా ఖతం క్లీన్ చేయడం, బీజేపీ పార్టీలో కలుపుకోవడం, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. 18 రాష్ట్రాలు మేము పరిపాలిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారే, అందులో 5-6 రాష్ట్రాలు ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు దోసుకుపోయినటువంటి రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాల్లో మీరు దొంగలు లేరా? ఆ రాష్ట్రాలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం లేరా? ఈరోజు మా బీఆర్ఎస్ పెడుతున్నందుకు భయపడి మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఉన్నాం. మా గంగల కమలాకర్ గారి మీద దాడి చేస్తారు, మా మల్లారెడ్డి గారి మీద దాడి చేస్తారు, మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి దాడి చేస్తారు. మా అందరికీ తెలుసు, మేమందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎలాంటి ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తారని చెప్పి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధన కోసం వచ్చింది. మీ ఈడీలకు మీ గోడీలకు భయపడుతుంది. మీరు ఏదో కుటుంబాన్ని టార్గెట్ చేద్దామనో, క్యాబినెట్ మంత్రి ఉన్న వాళ్ళని టార్గెట్ చేద్దామనో, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడదామనేటటువంటి తంతు ఏదైతే వెస్ట్ బెంగాల్లో కూడా మేము చూసినాం, ఇదే తంతు కర్ణాటకలో కూడా చూసినాం, ఇదే తంతు తెలంగాణలో అవుతుందన్న సంగతి కూడా మాకు తెలుసు. ఇప్పటికే మొదలైంది, అన్ని టీంలైనవి, అన్ని చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఏం భయపడరు. తెలంగాణ రాష్ట్రంలో ఇట్స్ ఏ కమిటెడ్ పీపుల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా కమిటెడ్ పీపుల్. ఎంతమంది పోరాడినా తెలంగాణ రాలే. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ గారికి మన పగ్గాలు అప్పచెప్పారు తప్ప మరొక అప్పచెప్పలే. రెండోసారి కూడా రాష్ట్ర మంత్రి వర్యులు మన నిజామాబాద్ బిడ్డ ప్రశాంత్ రెడ్డి అన్న గారు, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు
పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నాలో జిల్లా రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకిది రుజువైపోయింది, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రుజువైపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సందర్భాల్లో రైతులు సింగు బార్డర్ దగ్గర సంవత్సర కాలం ఉద్యమం చేస్తే కూడా కరగనటువంటి ప్రభుత్వాలు చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్లో ఎన్నికలు వస్తే క్షమించమని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు కేవలం పోరాటాలకే తలొక్కుతారు, రైతులకు క్షమాపణ చెప్తారన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి రేపటి మహాధర్నాలో మన సత్తా ఏంది, నిజామాబాద్ రైతన్నలు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తారన్నది రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టుడే it is an established fact that Bharatiya Janata Party is an anti-farmer government. It is a anti-poor government. It is a pro-corporate government. It has been proven time and again. TRS as a party, BRS now as a party has always stood for the farmers. We've always recommended it in the parliament. We've time and again demanded it in the parliament that Mahatma Gandhi Narega scheme has to take agriculture into its schemes. Integration of agriculture with Mahatma Gandhi Narega is a demand of BRS party. Today in Telangana, whatever schemes were given under Mahatma Gandhi Narega, now the central government is asking us to take it back, which is really unfair. That is why we are going to hold a Mahadharna tomorrow across every district headquarter in Telangana. This is going to be a very serious protest from the Telangana farmers. We now demand the Bharatiya Janata Party government at the central to reconsider their demand that they have done, and Mahatma Gandhi Narega scheme has to be integrated with agriculture. Otherwise, we see a lot of protests happening among the farmers. Today there is a latest reply in Rajya Sabha on 20th December, 2 days back. Once again establishing that the Bharatiya Janata Party is a pro-corporate, including the scheduled commercial banks and the public sector banks, both of them put together. The government has written off aggregate amount of 8,16,421 crores and 11,17,883 crores. Both of them put together 19,40,000 crores of loans of corporates have been waived off in this country. That is almost equivalent to 1 year's budgets of our country. My sincere request to the people of this country, we should now realize that the people, the government, the party which claimed that they will be chowkidars in this country were sleeping while these corporates were looting this country and going away. We do not need sleeping chowkidars. We need zimmedar netas in this country to make sure that the wealth of this country stays in this country. If the BJP government is sincere, they should get all these luteras back into the country. You please do your chowkidari duty properly, targeting farmers, targeting poor people, putting taxation on milk and curd. This is not the way to lead the country. As BRS, our stand is we support the farmers. We demand that the Bharatiya Janata Party support the farmers and take back the Mahatma Gandhi Narega, whatever has been given to Telangana under the agriculture scheme, it should be retained as it is. And whatever demand that the Bharatiya Janata Party constantly makes, that we should put meters in our farmers' farms, is also not going to happen. So this anti-farmer demands by the Bharatiya Janata Party government should be taken back, and you should stand up with the farmers of this country. This is our demand. हम आज ये कहना चाहते हैं कि हमारे तेलंगाना में कल हर एक डिस्ट्रिक्ट हेडक्वार्टर में फार्मर्स का प्रोटेस्ट होने वाला है, क्योंकि जो नरेगा के साथ एग्रीकल्चर को मिलाने का हमारा डिमांड था, उस स्कीम में जितने भी तेलंगाना को पैसे मिले थे वो वापस देने की आज भारतीय जनता पार्टी सरकार बात कर रही है, और हम इस बात से सहमत नहीं है। हमारी मांग ये है कि महात्मा गांधी नरेगा स्कीम और एग्रीकल्चर दोनों को मिलाना चाहिए।
खेती बाड़ी और महात्मा गांधी नरेगा स्कीम को जोड़ेंगे तो खेती का खर्चा कम होगा, फार्मर के लिए बहुत प्रॉफिटेबल होगा। तो ये हमारा डिमांड है। इसीलिए हम ये मांग करते हैं बीआरएस पार्टी से कि भारतीय जनता पार्टी अभी तो फार्मर्स के बारे में सोचे। जिस पार्टी ने ये दावा करके सत्ता में आया है कि हम इस देश के लिए चौकीदारी करेंगे, ये लोग सो रहे थे जब हमारे देश से पैसा लूट के बड़े बड़े बिजनेस वाले चले गए थे। कल 2 दिन पहले पार्लियामेंट में, राज्यसभा में इन्होंने आंसर ये दिया है कि 19 लाख करोड़ रुपए इन्होंने वो लुटेरों के लिए बैंकों का कर्जा माफ किया है। मैं आज मोदी जी से ये पूछती हूँ, ये सवाल उनसे करना चाहती हूँ, जो आप काला धन वापस लेके आने वाले थे वो तो आया नहीं है, लेकिन अपनी देश के खुद का पैसा 19 लाख से ज़्यादा, 19 लाख करोड़ों से ज़्यादा जो लुटेरे लेके गए, कम से कम उनको तो लेके आइए। क्योंकि बैंकों में आपने जो कर्जा माफ किया है ये किसका पैसा है? ये आम आदमी का पैसा है। जो टैक्स आपने दूध पे डाला है, जो टैक्स आपने सब्जी पे डाला है, जो टैक्स आपने पेट्रोल पे बढ़ाया है दाम, इन सब का पैसा आज बैंकों में है। वो बैंकों का पैसा जिन लुटेरों ने लूटा है, आपने उनका कर्जा माफ कर दिया। तो मैं ये आज मांग करती हूँ, आप रैयतों के साथ खड़े रहिए, गरीब लोगों के साथ खड़े रहिए, कॉरपोरेट के साथ, व्यापारवेत्ता के साथ खड़े रहने से देश का भला नहीं होने वाला है। बीआरएस पार्टी आज ये डिमांड करती है महात्मा गांधी नरेगा और खेती बाड़ी को जोड़ा जाए। इस देश के लिए ये बहुत अच्छा होगा। थैंक यू सो मच। जय तेलंगाना, जय भारत। మరి పెద్ద ఎత్తున గ్రామ శాఖ అధ్యక్షులతో మరియు మండల పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యేలు మేమంతా కలిసి రేపు గౌరవ మంత్రివర్యులు, మేము ఎమ్మెల్యేస్, మా కవిత గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి పాత